ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. కీలక దశలో కెప్టెన్ రిషబ్ పంత్పై నిషేధం పడింది. ఐపీఎల్లో 3 మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో ఓవర్లను డీసీ పూర్తి చేయలేకపోయింది. నిబంధనలు బ్రేక్ చేయడంతో ఒక మ్యాచ్లో బరిలో దిగకుండా పంత్పై ఆర్గనైజర్లు నిషేధం విధించారు. మ్యాచ్ ఫీజులో 30% జరిమానా కూడా వేశారు. డీసీలోని ఇతర ఆటగాళ్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్కు జరిమానా తప్పలేదు. 12 లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులో 50%, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో డీసీ గెలిచింది. 20 పరుగుల తేడాతో సత్తా చాటింది. కానీ ఈ మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్లను ఢిల్లీ పూర్తి చేయలేకపోయింది. నిబంధనల ప్రకారం ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ 85 నిమిషాల్లో ముగియాలి. కానీ రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో బౌలర్లు 117.82 నిమిషాలు తీసుకున్నారు. అయితే డీసీ కెప్టెన్పై నిషేధం, జరిమానా విధించటాన్ని అంబుడ్స్మన్ ముందు సవాల్ చేసింది. ఆర్ఆర్ బ్యాటర్స్ 13 సిక్స్లు కొట్టడం వల్లే ఇన్నింగ్స్ ఆలస్యంగా ముగిసిందని తెలిపింది. అంపైర్తో సంజు శాంసన్ వాగ్వాదం కూడా మ్యాచ్ ఆలస్యంగా ముగియడానికి కారణమని చెప్పుకుంది. కానీ సిక్స్లు, వాగ్వాదం వల్ల ఎంత సమయం వృధా అయిందనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో రిఫరీ నిర్ణయాన్ని అంబుడ్స్మన్ సమర్థించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు పంత్ దూరమయ్యాడు. రిషబ్ లేకపోతే జట్టుపై తీవ్ర ప్రభావం పడినట్టే. సీజన్లో పంత్ కెప్టెన్గా, ప్లేయర్గా ఆకట్టుకుంటున్నాడు. అంచనాలకు తగినట్టే ఆడుతున్నాడు. 2022 డిసెంబర్లో కారు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. శస్త్రచికిత్సల తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. అక్కడే ప్రాక్టీస్ చేశాడు. దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ ఐపీఎల్లోనే బరిలో దిగాడు. సీజన్లో ఇప్పటి వరకు పంత్ 12 మ్యాచుల్లో బ్యాటింగ్ చేశాడు. 413 పరుగులు సాధించాడు. 41.30 యావరేజ్ నమోదు చేశాడు. 154.66 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 88 పరుగులు. ప్రస్తుతం డీసీ ప్లే ఆఫ్స్ రేస్లోనే ఉంది. సీజన్లో డీసీ ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి. 2 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తుంది. ఇతర జట్ల ఫలితాలు కూడా డీసీకి అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ఇలాంటి టైంలో పంత్పై ఒక మ్యాచ్ నిషేధం పడటంతో డీసీ టీం మేనేజ్మెంట్ వరీ అవుతోంది. పంత్పై నిషేధంతో టీం కాంబినేషన్ కూడా మారుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏ రకంగా చూసినా డీసీకి పెద్ద దెబ్బే తగిలిందంటున్నారు. క్యాపిటల్స్ జట్టు బెంగళూరులో ఆర్సీబీని, ఢిల్లీలో లక్నో సూపర్ జెయింట్స్ ను ఢీకొట్టాల్సి ఉంది.